చిత్తూరు జిల్లా వీకోటలో జర్నలిస్ట్ దారుణ హత్యపై ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీనిచ్చారు. శాంతికి విఘాతం కలిగించే చర్యలను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఎంతో ప్రశాంతంగా ఉండే వీకోటలో పట్టపగలు ఇలాంటి అమానుష్య ఘటన జరగటం అత్యంత బాధాకరమని ఎమ్మెల్యే తెలిపారు. ఇలాంటి హింసాత్మక ఘటనలు సమాజానికి పెనుముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. వీళ్ళ పరిస్థితి వీళ్ళని ఎట్లా దాటి తీసుకురావాలా? నాకు ఇది మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయింది సార్. ఒక్కటి కూడా ఒకరి మీద అనుమానం పడి కానీ ఏదైనా చేయొచ్చని కానీ అసలు సంబంధమే లేదు. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకవేళ మనకి ఏదైనా ఆపద వస్తుందని తెలిస్తే మనం ముందే దాన్ని యాంటిసిపేట్ చేసి మనకి ఏదైనా వస్తుందంటే జాగ్రత్త పడతాం. మన గల్లి, మన ఇల్లు, మన వీధి, మనోడా జనాలు అనుకుని తిరిగి రోజు ఎవ్రీడే అంటే మా మామకి బేసిక్ ఒక అడిక్షన్ ఎవ్రీడే 10,000 స్టెప్స్ వేస్తే అది అర్ధరాత్రైనా పోతాడు. ఎందుకంటే ఆయనకు యాక్టివిటీ ఆ రోజుకి అయిపోవాలి. అది ఏ టైం అయినా కానీ ఏమన్నా కూడా కానీ ఫోర్స్ఫుల్గా ఉన్నా, అందుకే నా భార్యను కూడా పంపించిన. నేను అందుకని నేరుగా స్ట్రైట్గా ఇంటికే వస్తాను. అందరూ బయలుదేరిన రాత్రి 9-11 అయింది రాత్రి. అర్లీ మార్నింగ్ బయలుదేరి నేరుగా కారులోనే స్ట్రైట్గా ఇంటికి వీపట్టుకు వచ్చి మాకు బాగుంది, బాధలేదు కాదు. ఇటువంటిది ఏది జరిగిందంటే మా వల్ల కావడం లేదు తట్టుకోవడం. మనకి ఏదైనా ఇన్సూరెన్స్ లాంటివి ఏదైనా చేయాలంటే ఈ కేసు వల్ల కొంత ఇబ్బంది ఉంది. మనం చేసేప్పుడు వైద్యులు అవన్నీ మనం వెంటనే చేస్తున్నాం. ఇక్కడ ఏదన్నా లేదంటే ఏదన్నా ఒక బాగా ఫైనాన్షియల్ తీసుకునే ప్రభుత్వం కూడా ఫైనాన్షియల్ అట్లాంటి వేదో రాష్ట్రంలో